సూచనగా ఈ మాంగళ్యం నీకు ధరింపజేసి నా భార్యనుగా గైకొనుచున్నాను. తద్వారా నా సర్వ శరీరమును నా యావదాస్తిని నీకు అప్పగించుకొని నా జీవిత భాగస్వామిగా చేసుకొనుచున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆమేన్. నువ్వు చెప్పు బిడ్డ, నేనేం చెప్పాను? నా స్థిరమైన ప్రమాణములకు నిత్య నా ప్రేమకు సూచనగా అని ఎంతగా మాటలు మాట్లాడదు. ఏం చెప్పేది నువ్వు కూడా బాధపడాలి. ఆఫ్రికా దేశంలో ఒక అలవాటు ఉండేది. ఒక భార్య కనేటప్పుడు నొప్పులు కొడుతుంది చూడు. అప్పుడు ఆ భర్తను ఎదురుకుండా నిలబెట్టి ఆమె అప్పో అన్నప్పుడు వీళ్ళు ఒక తన్ను తమ్ముతారు. ఓలు బాగున్నప్పుడు ఇంకా 4 తమ్ముతాడు. ఏరా ఆమె అప్పు అనడంలో నువ్వు సరదాగా నిలబడతావు అని బాగా మెత్తగా తాగుతాడు. ఆమె కన్న తర్వాత బాగా స్నానం చేయించి బాగా అయిపోతాడు. ఆ సిస్టమ్ మనం పెడితే అలా ఉంటుంది. మేము బాధపడేది ఆ ఒక్కకేనా నువ్వు కదా. పరిమితమని కొంచెమే లేదు. జీసస్ క్రైస్ట్ అన్లిమిటెడ్. కనుక చెప్తున్నా యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ లీగల్గా మాత్రమే కాదు. అందుకని పెళ్లిని ఒక ఆయన అన్నాడు, దిస్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. యు ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ ఈచ్ అదర్. ఆల్ ఆఫ్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్. గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ద లోకల్ గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. మరి మాకు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందుకే నేను చెప్తాను, పెళ్లి అంటే అర్థము సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ కాదు. సి ఫర్ కమిట్మెంట్, ఓ ఫర్ ఒబీడియన్స్, డి ఫర్ డిపెండెన్స్. యు ఆర్ కమిటెడ్ టు ఈచ్ అదర్. యు ఒబే ఈచ్ అదర్. ప్రభువునకు వలె అది కామన్ ప్రాక్టీస్. యు లవ్ ఈచ్ అదర్. You obey each other. You depend upon each other. అయ్యగారు మాట్లాడి ఈ నూతన దంపతులను ఆశీర్వదించమని వీరిపై జీవనను కృపరించమని మైకి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.